హాయ్ అండి. మన తెలుగు విలేజ్ టీవీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. మనకు ఒక సంతోషకరమైన వార్త. అదేంటిదంటే మన ఛానల్ మానిటైజేషన్ అయింది. అసలు మన ఛానల్ ఇక్కడ దాకా వత్తదని అనుకోలేదు. మొదట స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఎన్నో స్ట్రగుల్స్ ఎదుర్కొన్నాం. దీనికి కారణం మీరే. ఎందుకంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, మన అన్ని వీడియోలను చూస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ, ఇలానే చెయ్యి అన్న మంచి వీడియోలు చేస్తున్నావని కామెంట్ రూపంలో మీ సపోర్ట్ చేస్తూ, మీ అందరి ఆదరాభిమానాలతో నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది మీరే. కాబట్టి మీరే నా ప్రేక్షక దేవుళ్ళు. నా ఛానల్‌ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు, పాదాభివందనాలు. మీరు లేనిదే నేను లేను. మీకు ఎంత కృతజ్ఞత చెప్పినా తక్కువే. మన ఛానల్‌ని మానిటైజేషన్ చేసింది సాయి ఈషా అన్నదానం యూట్యూబ్ ఛానల్ సాయి అన్న. ఇక మన ఛానల్ గురించి చెప్పాలంటే మన ఛానల్‌ని పోయిన సంవత్సరం 2023 జూలై 14 రోజు స్టార్ట్ చేసినాం. అప్పటి నుండి మనకు ఈ సంవత్సరం 2024 మార్చి 19 రోజున మనము దానికి ఎలిజిబుల్ అయినాం. అప్పటి నుండి వీడియోలు చేస్తూ కష్టపడుతూ మీ అందరి ఆదరాభిమానాలతో, మీ అందరి సపోర్ట్‌తో ఇక్కడి దాకా వచ్చినాం. ఇక మానిటైజేషన్ అంటే ఏంటిది? మానిటైజేషన్‌కి మనం ఎట్లా ఎలిజిబుల్ అయినాం? దాని విషయానికి వస్తే మానిటైజేషన్ అంటే మనము యూట్యూబ్‌లో వీడియోలు అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి యూట్యూబ్ వాళ్ళు మనకు రెవెన్యూ ఇస్తారు. దానికోసం మనం చేసుకునే ప్రక్రియనే మానిటైజేషన్ అంటారు. మానిటైజేషన్‌కి ఎలిజిబుల్ ఏందంటే 2 ఉన్నాయి. అందులో ఒకటి 90 రోజుల్లో షార్ట్స్ 10 మిలియన్ వ్యూస్ ఉండాలి. అది మన వల్ల కాదు. అది మన కొత్త ఛానల్. మళ్ళీ మనం ఫుల్ టైమ్ చేస్తలేము. మనము పార్ట్ టైమే చేస్తున్నాం కాబట్టి 90 రోజుల్లో 10 మిలియన్ వ్యూస్ మన వల్ల కాదు. ఇక నెక్స్ట్ మిగిలింది ఏంటంటే 1000 సబ్స్క్రైబర్లు మరియు 4000 వాచ్ టైం, 4000 గంటలు ఉండాలి వాచ్ టైం. ఈ విధంగా మనం దీన్ని సాధ్యం చేసుకున్నాం. ఇది మనకు ఎన్ని రోజులకు సాధ్యమైందంటే పోయిన సంవత్సరం జూలై 14 స్టార్ట్ చేస్తే ఈ సంవత్సరం మార్చి 19 కల్లా దీనికి సాధ్యమైనాం. కానీ మనం ఎలిజిబుల్ అవ్వంగానే వెంటనే మనం మానిటైజేషన్ అప్పీల్ చేసుకోలేదు. దీనికి ఎందుకంటే మనం ఇక్కడ ఒక ట్రిక్ వాడినాం. ఆ ట్రిక్ ఏంటిదంటే మన వీడియోలన్నీ మనం పబ్లిక్‌లో తీసినాం కాబట్టి దాదాపుగా ఆ డీజే సౌండ్స్, ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో వేరే సాంగ్స్ అవి ప్లే అవుతూ ఉంటాయి. మనం అక్కడ ఏం చేయలేము. మన ఓన్ కంటెంట్ అయితేనేమో మనం అక్కడ అట్లాంటి సౌండ్స్ ఏమి లేకుండా చూసుకోగలుగుతాం. ఇంకా మళ్ళీ ఏందంటే కొన్ని షార్ట్స్‌ని కూడా వేరే వాళ్ళయి రీమిక్స్ చేసినాం కాబట్టి వాటికి కూడా షార్ట్స్ పాలిసీ అవి కొన్ని ఉంటాయి. వాటికి కొన్ని కాపీరైట్‌లు కూడా ఉంటాయి. ఇవన్నిటి వల్ల మనకు మానిటైజేషన్ చేసుకునే సమయంలో మన వాచ్ టైం తగ్గుద్ది. అందుకని చెప్పి నేనేం చేసినా అంటే మనకు మానిటైజేషన్‌కి ఎలిజిబుల్ అవ్వంగానే వెంటనే మానిటైజేషన్ చేసుకోలేదు. ఇదే నేను వాడిన ట్రిక్ ఇక్కడ. ఈ ట్రిక్ వల్ల ఏందంటే మళ్ళీ ఏందంటే మనకు మానిటైజేషన్‌కు మనకు టైం ఉంది. మనం పోయిన సంవత్సరం జూలై 14కి స్టార్ట్ చేస్తే మార్చి 19కి మనము ఎలిజిబుల్ అయినాం. ఇంకా మనకు మళ్ళీ ఈ సంవత్సరం జూలై 14 వరకు మనకు అవకాశం ఉంది. 365 రోజులు కాబట్టి సంవత్సరంలో మనం మానిటైజేషన్ చేసుకోవాలి కాబట్టి మనకు ఇంకా టైం ఉంది కాబట్టి ఈ విధమైన ట్రిక్ వాడి ఇంకా మనం కొంత వాచ్ టైమ్‌ని పెంచుకున్నాం. కొంత వ్యూస్‌ని పెంచుకున్నాం. మన ఛానల్ కూడా ఇంకా ఈలోపు కొంచెం గ్రోతింగ్ అయింది. ఈ 2, 3 నెలల్లో. మన ఛానల్‌ని ఎప్పుడు మానిటైజేషన్ చేయించినామంటే పోయిన సంవత్సరం 2023 జూలై 14కి స్టార్ట్ చేస్తే మనము ఎలిజిబుల్ అయింది 2024 సంవత్సరం మార్చి 19కి ఎలిజిబుల్ అయినాం. కానీ వరకు ఆగి జూన్ 1కు మనం మానిటైజేషన్ చేయించుకున్నాం. మానిటైజేషన్‌కు ఎన్ని రోజులు పట్టింది? ఇక మానిటైజేషన్‌కి ఎన్ని రోజులు పట్టిందంటే జూన్ 1కి మన ఛానల్ ఈమెయిల్ ఐడీను పాస్వర్డ్ సాయన్నకు నేను ఫార్వర్డ్ చేసిన. ఫార్వర్డ్ చేసిన తర్వాత ఇక్కడ సాయన్న కూడా ఒక ట్రిక్ వాడిండు. అదేంటిదంటే నేను వాడిన ట్రిక్‌లో మనకు కొంత వాచ్ టైం ఎక్కువ వచ్చింది. వాచ్ టైం ఎక్కువ వచ్చింది కాబట్టి దాన్ని ఆధారంగా తీసుకొని సాయన్న కూడా ఇక్కడ ఒక ట్రిక్ వాడిండు. అదేంటంటే మనము డైరెక్ట్ అప్పీల్ కొట్టకుండా ఇక్కడ మన ఛానల్‌ని మొత్తం తాను ఇక్కడ రివ్యూ చేసిండు. మన ఛానల్‌లో బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న సౌండ్లు, డీజే సౌండ్స్‌ను, షార్ట్స్ పాలసీలలో కొన్ని కాపీరైట్‌లు, మన ఛానల్‌కి వచ్చిన కాపీరైట్‌లు కొన్ని నేను తీసేసుకున్నా. ఇంకా కొన్ని నేను చూడనివి ఉంటే అన్న వాటన్నిటిని ఏం చేసిండంటే మొత్తం ఛానల్‌ని రివ్యూ చేసిండు. కంప్లీట్ ఆ 2, 3 రోజులు రివ్యూ చేసిన తర్వాత అప్పుడు అప్పీల్ కొట్టి యూట్యూబ్ టీమ్‌కి రివ్యూకి పంపిండు. ఇలా ఈ విధంగా మన ఛానల్‌ను మానిటైజేషన్ రివ్యూకు యూట్యూబ్ టీమ్ వాళ్ళకు పంపడం జరిగింది.
అప్పీల్ చేసిన తర్వాత మానిటైజేషన్ ప్రాసెస్ మన ఛానల్కు ఎప్పుడైంది. ఈ మానిటైజేషన్ ప్రాసెస్ ఎప్పుడైందంటే అప్పీల్ చేసిన తర్వాత కొంతమందికి వారాలు పట్టొచ్చు, మరికొందరికి నెలలు పట్టొచ్చు, మరికొందరికి అసలు ఈ ఫస్టు రివ్యూలోనే అసలు అవ్వనే అవ్వదు. ఫస్ట్ రివ్యూ రానే రాదు. మళ్ళీ రీఅప్లై చేయాల్సిన అవసరం వస్తది. ఫస్టు అప్పీల్‌లో అసలు అవ్వనే అవ్వదు. ఇట్లాంటి సమస్య మనకైతే లేదు. ఆ దేవుడి దయ వల్ల, మీ అందరి ఆదరాభిమానాలతో ఆ దేవుడి దయ వల్ల మనకు కేవలం 4 రోజుల్లోనే ఈ ప్రాసెస్ పూర్తయింది. మనకు జూన్ 1కి మనం అప్పీల్ చేస్తే మనకు జూన్ 4థ్ రోజు మానిటైజేషన్ పూర్తి అయిందని చెప్పి మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక్కడి వరకు కేవలం మన ఛానల్ మానిటైజేషన్ మాత్రమే అయింది. మన ఛానల్‌కు వీడియోకింత అని చెప్పి, షార్ట్‌కింత అని చెప్పి డబ్బులొస్తాయి. కానీ అవి మన అకౌంట్‌కు డైరెక్ట్‌గా పడవు. ఎందుకంటే దానికి కొంత ప్రాసెస్ చేయాలి. ఆ ప్రాసెస్ ఏందంటే దీనికోసం మనకు గూగుల్ అడ్సెన్స్ నుండి మనకు పిన్ రావాలి. ఈ పిన్ రావాలంటే మన ఛానల్‌కి ఏం ఎలిజిబిలిటీ ఉండాలంటే మనకు మానిటైజేషన్ తర్వాత వీడియోకింత అని రెవెన్యూ వస్తుంది కదా! ఆ రెవెన్యూ $10 ఉండాలి అంతకుముందు. కానీ ఇప్పుడు కొంతమందికి ముందే వస్తుంది. ఏమని వస్తుందంటే యాక్షన్ రిక్వైర్డ్ అని వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మన పూర్తి డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ తీసుకుంటది. ఇవి ఇచ్చిన 3 వారాలలో మనకు ప్రాసెస్ పూర్తి చేసుకొని పిన్ వస్తుంది. పిన్ వచ్చిన తర్వాత ఆ పిన్నును యాడ్సెన్స్ అకౌంట్‌లో మనం ఎంటర్ చేసి ఆ ప్రాసెస్ పూర్తి చేసిన తర్వాత అప్పుడు మనకు డబ్బులు మన అకౌంట్‌లో వస్తాయి. అప్పటిదాకా రావు. ఈ విధంగా మనకు యూట్యూబ్ నుండి మనీ వస్తుంది. చాలామంది యూట్యూబ్‌లో నా మొదటి సంపాదన అని ఇలా డబ్బులు చూపిస్తూ వీడియోలు చేస్తారు. అట్లా మనకు మన అకౌంట్‌కి మొదటి పేమెంట్ రావాలంటే మొదటి పేమెంట్ ఎంత వస్తుంది, ఎంత తీసుకోవచ్చు అనంటే మన ఛానల్‌లో $100 అయిన తర్వాత మనకు మొదటి పేమెంట్ వస్తది. ఒక్క $1 విలువ మన ఇండియన్ కరెన్సీలో రూ. 82 సుమారు ఏమో ఉంది. ఆ విధంగా మన మొదటి పేమెంట్ తీసుకోవాలంటే మన ఛానల్‌కి రెవెన్యూ $100 అయి ఉండాలి. $100 అయితే మనకప్పుడు మొదటి పేమెంట్ వస్తది. $100 అంటే సుమారుగా కొంచెం అటు ఇటుగా మన ఇండియన్ రూపీలలో రూ. 7,000 మన ఛానల్‌లో మొదటి సంపాదనగా రూ. 7,000 చూపించొచ్చు. రూ. 7,000ని మనం మొదటి సంపాదనగా తీసుకోవచ్చు. ఆ మొదటి సంపాదన వచ్చిన తర్వాత నేను కూడా అందరిలాగా నా యూట్యూబ్ నుండి మొదటి సంపాదనని చూపిస్తూ ఒక వీడియో తీస్తా. చూడండి. ఈ విధంగా $100 ఎప్పుడైతే అంటే వాళ్ళ ఛానల్ వ్యూస్‌ని బట్టి వాళ్ళ ఛానల్‌లో ఎట్లాంటి కంటెంట్ ఉంటది, ఎంతమంది చూస్తారు ఒక వీడియోని పెడితే అనేది దాని మీద ఆధారపడి ఎంత వ్యూస్ వస్తాయి ఒక వీడియోకి అనేది దాని మీద ఆధారపడి వాళ్ళకు ఎన్ని రోజులలో $100 అయితాయి అనేది ఉంటది. కొంతమందికి 2, 3 నెలలు పట్టొచ్చు. కొంతమందికి సంవత్సరాలు కూడా పట్టొచ్చు. చెప్పలేము. ఎందుకంటే మనము చేసే వీడియో కంటెంట్‌ని బట్టి, వీడియో వ్యూస్‌ని బట్టి మనకు $100 అయితే ఆ విధంగా $100 అయి మొదటి పేమెంట్ తీసుకోవచ్చు. మనకు మాత్రం ఈ మానిటైజేషన్ అయినప్పటి నుంచి జూన్ 4థ్‌కి అయింది. జూన్ 4థ్ నుంచి మనకు ఇప్పటి వరకు కొంత మాత్రమే వచ్చింది. ఇంకా మనం $100 పూర్తి చేసుకోవాలి. అప్పుడు మనము మొదటి సంపాదనగా తీసుకోవచ్చు. ఈ విధంగా మనల్ని సపోర్ట్ చేస్తూ ఇక్కడి వరకు తీసుకొచ్చిర్రు. ఇప్పటి నుండి ఇంకా మీ సపోర్ట్ ఇంకా నాకు చాలా అవసరం. మీ ఆదరాభిమానాలు ఇంకా చాలా అవసరం. నా ఛానల్‌ని ఇదే విధంగా సపోర్ట్ చేస్తూ ఇంకా ముందుకు తీసుకెళ్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే ఛానల్ ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎట్లా వీడియోలు ఎలా తీయాలి, ఎలా ఎడిట్ చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలి, వ్యూస్ ఎలా రావాలి, మనము షార్ట్స్‌ను వేరే వాళ్ళ నుండి షార్ట్స్ కోసం రీమిక్స్ ఏ విధంగా చేసుకోవాలి, ఇట్లాంటి డౌట్స్ ఉన్నా, ఇంకా మానిటైజేషన్ ప్రాసెస్‌లో ఏ విధమైన చిన్న చిన్న డౌట్లు ఉన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకు బాగా తెలుసని కాదు, అసలు ఈ టెక్‌కు రిలేటెడ్‌గా నేను ఎప్పుడు వీడియోలు ఏం చేయలేదు. ఆ టెక్ రిలేటెడ్ వీడియోలు ఒక టీము అంటే వేరే యూట్యూబర్లు ఉన్నారు కదా, వాళ్ళు చేస్తారు కదా అని చెప్పి నేను ఎప్పుడు చేయలేదు. కానీ నేను ఛానల్ స్టార్ట్ చేసేటప్పటి నుండి చాలా అంటే చాలా అనుభవాలు ఎదురైనాయి. చాలా స్ట్రగుల్స్ ఎదుర్కొని అసలు నాకు ఏం తెలియదు ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు. ముందుకు ఆ విధంగా కొంచెం కొంచెం తెలుసుకుంటూ ముందుకు వచ్చిన.
ఇలా నాకు చాలా అనుభవాలు ఎదురైనాయి మానిటైజేషన్లో కానీ ఈ ఛానల్ స్టార్ట్ చేసేటప్పటి నుండి మానిటైజేషన్ పూర్తి అయ్యే వరకు ఇప్పటి వరకు కూడా చాలా అనుభవాలు ఎదురైనాయి. చదివిన వాళ్ళకంటే అనుభవం గొప్పదంటారు పెద్దవాళ్ళు. ఆ విధంగా నాకు అనుభవాలు జరిగినాయి కాబట్టి నాకు తెలిసిందో, నాకు బాగా తెలుసని కాదు, నాకు తెలిసినలో కొంత మీకేమన్నా ఈ యూట్యూబ్ రిలేటెడ్గా ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తా. వీడియో లెంత్ బాగా అవుతుంది, ఇప్పటికీ వీడియో స్టాప్ చేద్దాం. మరొకసారి నన్ను సపోర్ట్ చేస్తూ ఇక్కడి వరకు తీసుకొచ్చిన మన తెలుగు విలేజ్ టీవీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు, పాదాభివందనాలు. మీ కృతజ్ఞతలు నేను మర్చిపోలేను. ఇలానే ఇంకా తర్వాత ముందు కూడా నన్ను సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫ్రెండ్స్, అసలు నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేసిన, మా ఫ్రెండ్ క్రియేట్ చేసిన నా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ ఏమైంది, ఇప్పుడు రెండవది నేనే ఎలా సొంతగా క్రియేట్ చేసుకున్నా, నేను ఇన్ని రోజులు ఎలాంటి వీడియోలు తీసినా అది ఎందుకు, వీడియోలు తీస్తుంటే ప్రజలు ఎలా నన్ను ఆదరించారు, వీడియోలు నేను ఎడిటింగ్ ఎలా చేస్తాను, అసలు ఎలా చేయాలి, ఏ యాప్లు వాడాలి, వీడియోలు ఎడిటింగ్ చేయడం వర్క్ వచ్చిన తర్వాత రాత్రి 1-2 అయ్యే వరకు వీడియోలు ఎడిటింగ్ చేయడం, అప్లోడ్ చేయడం చేసేవాడిని. దానివల్ల నాకు వచ్చిన ఆరోగ్య సమస్యలు ఏంటి, వీడియోలు ఎలా అప్లోడ్ చేయాలి, దానికోసం ఏ యాప్లు వాడాలి, యూట్యూబ్ షార్ట్స్ను ఎలా రిమిక్స్ చేసుకోవాలి, ఎలా చేసుకుంటే వైరల్ అవుతాయి, వాటికి కావాల్సిన సెట్టింగ్స్ ఏంటి, నాకు 1000 సబ్స్క్రైబర్లు 4000 గంటలు ఎప్పుడు అయింది, స్టార్ట్ చేసిన ఎన్ని రోజులకు నేను మానిటైజేషన్కు ఎలిజిబుల్ అయినా, నేను మానిటైజేషన్ టైంలో ఎలాంటి ట్రిక్స్ వాడాను, ఎన్ని రోజులకు రివ్యూ అయింది, మానిటైజేషన్ తర్వాత వీడియోలలో ఎలా మానిటైజేషన్ ఆన్ చేసుకోవాలి, మానిటైజేషన్ పిన్ ఎలా వస్తుంది, దానికి కావాల్సిన మనకు ఉండే ఎలిజిబిలిటీ ఏంటి, ఆ పిన్ను ఎన్ని రోజులకు వస్తుంది, మనము దానికి ఏ ప్రూఫ్స్ ఇవ్వాలి, మొదటి పేమెంట్ ఎంత వస్తుంది, ఎన్ని రోజులకు వస్తుంది, ఇట్లాంటి చాలా విషయాలు మీకు చెప్దాం అనుకున్నా. వీడియోలు తీసేటప్పుడు నాకు జరిగిన సమస్యలు, ఇబ్బందులు, ఇట్లాంటి చాలా విషయాలు మీకు చెప్దాం అనుకున్నా, కానీ వీడియో లెంత్ అవుతుందని చెప్పలేదు. రాబోయే వీడియోలలో ఈ వీడియోలు అన్నీ చేస్తా. మీకు ఏది మొదటిగా కావాలనో కామెంట్ చేయండి, అదే మొదటిగా తీస్తా. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఒక 10 మందికి షేర్ చేయండి, మీ సలహాలను సూచనలను నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ను సపోర్ట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని చూసి మొదటగా మనల్ని సపోర్ట్ చేస్తూ కామెంట్ చేసిన 10 మంది పేర్లు చదువుతూ ఒక వీడియో తీస్తా, చూడండి.